హాయ్ హలో నమస్తే. ఈరోజు వీడియోలో వినాయకునికి ఇష్టమైన కుడుముల్ని సింపుల్గా చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ రైస్ని నీట్గా వాష్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ పైన వేసుకొని ఎండబెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ అయితే వేరే కడాయిలో 1 కప్ రైస్కి 2 కప్ వరకు వాటర్ వేసుకొని ఇందులోకి నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని 70% వరకు ఉడికించుకోవాలండి. నెక్స్ట్ అయితే టేస్ట్కి సరిపడా బెల్లం అయితే వేసేసుకున్నాను. బెల్లం అంతా కూడా చక్కగా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పిండిని అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అయితే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. చల్లారిన తర్వాత ఇలా కుడుముల షేప్లో చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ఆవిరి మీద ఉడికించుకున్నారంటే వినాయకునికి ఎంతో ఇష్టమైన కుడుములు రెడీ. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి. ఒక్కసారి అయితే వీడియోస్ అన్నీ కూడా చూసేసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.